బాధితులను కొన్ని రోజులు వెంటాడుతున్నారు డాక్టర్ అవినాష్. ప్రస్తుతం వారి హాస్పిటల్లో 19 మంది చికిత్స పొందుతున్నారని, ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పారు. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. గాయాల తీవ్రతను బట్టి వివిధ హాస్పిటల్స్కు పేషెంట్స్ను రిఫర్ చేశామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కంపెనీలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో దాదాపుగా 19 మంది పేషెంట్స్ ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అసలు వాళ్ళ పొజిషన్ ఎట్లా ఉంది ఏంటనేది మనతో పాటు డాక్టర్ అవినాష్ గారు ఉన్నారు. సార్, ఉన్న 19 మంది కండిషన్ ఎట్లా ఉంది, అసలు వాళ్ళకి క్యూర్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, ప్రస్తుతం ఉన్న వాళ్ళ పొజిషన్ ఏ కండిషన్లో ఉంది? సో బేసిక్గా మెయిన్గా మేము 3 to 4 టైప్స్ ఆఫ్ ఇంజరీస్ అన్నవి గమనిస్తున్నాము. బ్లాస్ట్ అవుతాం వల్ల బేసిక్గా ఈ గ్లాస్ పీసెస్ కానీ లేకపోతే పిఓపి మెటీరియల్ కానీ ఈ మల్టిపుల్ బాడీ మీద ఫేస్ మీద కట్స్ అవుతాం వల్ల ఈ ఇంజరీస్ అనేవి అయినాయి. రెండోది జాయింట్స్లో కానీ లేకపోతే బోన్స్ ఫ్రాక్చర్స్ కానీ లిగమెంట్ ఇంజరీస్ కానీ చూస్తున్నాము. మూడోది ఏంటి అంటే కొంచెం ఈ ఫ్లేమ్స్ ఇవన్నీ కూడా ఫైర్ సూటు అన్నీ లోపలికి గాలి పీల్చుకోవటం వల్ల బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అన్నవి చూస్తున్నాం. కొంతమందికి కళ్ళు మంటలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఓవరాల్గా ఇప్పుడు ఆన్ బెడ్ ఉన్న 19 మంది కూడా కండిషన్ ఎవరిది కూడా లైఫ్ థ్రెటనింగ్ కానీ క్రిటికల్ అయితే లేదు. అందరిది కూడా సేఫ్గానే ఉన్నారు. మోస్ట్ లైక్లీ దాంట్లో మోర్ దెన్ 50% పేషెంట్స్ ఇవాళ కానీ రేపు కానీ డిశ్చార్జ్ అయిపోతారు. ఎవరికి కొంచెం ఇంకా ఇంజరీస్ లైక్ ఫ్రాక్చర్స్ లేకపోతే కొంచెం బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ లేకపోతే రిస్క్ ఆఫ్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళు మాత్రం ఇంకా స్టే అన్నది కొంచెం కొన్ని రోజులు పడుతుంది. అంటే ముఖ్యంగా చూస్తే ఈ బ్లాస్ట్ జరిగినటువంటి సమయంలో కెమికల్, అంటే అది కెమికల్ ఫ్యాక్టరీ కావడం, ఫార్మా ఫ్యాక్టరీ కావడంతో ఆ కెమికల్స్ ఏమైనా వీళ్ళ బాడీలోకి వెళ్ళేది, వాళ్ళు శ్వాస తీసుకున్నప్పుడు ఎట్లా ఏమైనా లోపలికి వెళ్ళడం ఇట్లాంటిది ఏమైనా గమనించారు? అసలు కెమికల్ కాదండి, మెయిన్ ఆ ఫైర్ అండ్ స్మోక్ ఇన్హలేషన్ అన్నది జరిగింది. కెమికల్ ఇన్హలేషన్ అయితే ఏమీ లేదు. మెయిన్ ఆ ఫైర్ అవుతాం వల్ల, బ్లాస్ట్ అవుతాం వల్ల వచ్చిన స్మోక్, అంటే మొత్తం అది చాలా చోట్ల చూపిస్తున్నారు హెవీగా థిక్ స్మోక్ వచ్చేసింది అని చెప్పేసి. సో అక్కడ కొంచెం మంది అయితే 1-2 hours ట్రాప్ అయిపోయారు. ఆ ట్రాప్ అవటం వల్ల ఆ స్మోక్ అంతా పీల్చడం వల్ల కొంచెం బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా లేదు, బట్ ఆవేశం ఫీల్ అవటం వల్ల మినిమల్ ఆక్సిజన్ సపోర్ట్ కానీ పెడుతున్నాం. కానీ ఒక 2-3 డేస్లో కొంతమంది డిశ్చార్జ్ అవుతా ఉంటున్నారు. ఇంకా ఫర్దర్గా ఆ ట్రీట్మెంట్ అనంతరం డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతే ఈ వీళ్ళకి ఫ్యూచర్లో ఏమన్నా ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? దాన్ని ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఈ ఘటన అన్నది దురదృష్టమైన ఘటన. అండ్ ఇంత బ్లాస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా చాలామందికి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటాం, అంటే PTSD, అంటే ఆ ఘటన వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు మోర్ ఫిజికల్గా ఎంత ఉంటుందో తెలియదు, కానీ మెంటలీ ఎంతో కొంత ఖచ్చితంగా కూడా ఆ ట్రామా అన్నది ప్రతి మనిషి కూడా అనుభవిస్తాడు. ఫిజికల్గా ఎంత ఉంటుంది అన్నది ఇవాళ చెప్తాం వెరీ కష్టం. ఓన్లీ టైంతో అండ్ ఫర్దర్ అసెస్మెంట్స్తో చెప్పగలుగుతాం. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కార్లో కానీ బైక్ కానీ యాక్సిడెంట్ అయినప్పుడు విప్లాష్ ఇంజరీస్ అంటాం. ఈ విప్లాష్ ఇంజరీస్ అన్నీ కూడా కొన్నాళ్ళ తర్వాత బయటకు వస్తాయి, ఇమీడియట్గా బయటకు రావు. సో అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టెల్. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ మీ హాస్పిటల్కే వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి అంటే కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కి, మిగిలిన వాళ్ళ మీ దగ్గరికి కొంచెం సివియర్ కండిషన్లో ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళని మీరు చూసినప్పుడు వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది? ఇక్కడ నుంచి ఎవరినన్నా ఇంకా వైజాగ్ ఎక్కడికి షిఫ్ట్ చేశారా? ఎస్. సో ఆఫీస్గా కొంచెం మంది డెత్ అయిపోయిన వాళ్ళు వచ్చారు. సో వీ రిఫర్ దెమ్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ పోస్ట్ మార్టం. అలాగే వెరీ వెరీ సివియర్ కండిషన్ లైక్ మెయిన్గా బీపీ డౌన్ అయిపోయి ఆక్సిజన్ సాచురేషన్స్ డౌన్ అయిపోయిన పేషెంట్స్ కూడా వచ్చారు. దాంట్లో దురదృష్టవశాతం ఒకళ్ళు ఇక్కడ మన దగ్గర చనిపోవడం జరిగింది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసి పోస్ట్ మార్టంకి పంపిస్తడం జరిగింది. మిగతా అందరూ కూడా ఇందాక నేను చెప్పినట్టు మెయిన్గా పైన్ ఇంజరీస్ ఇవన్నీ తో వచ్చారు. బర్న్స్తో వచ్చిన పేషెంట్లు మాత్రం మనం వైజాగ్కి రిఫర్ చేసాం. అలాగే కొంచెం చాలామంది ఫేషియల్ ఇంజరీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆర్ వైటల్ ఆర్గన్స్ సివియర్గా డ్యామేజ్ అయిన వాళ్ళని ఒక 5 మందిని మాత్రం వైజాగ్లో మెడికవర్ హాస్పిటల్కి రిఫర్ చేసాం. అది
ఓవరాల్గా చూస్తే మొత్తం 19 మంది ఆ పేషెంట్స్ అయితే ఉషా ప్రైమ్ హాస్పిటల్కి అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళందరూ ప్రస్తుతం స్టేబుల్గానే ఉన్నారు. ఎవరు చనిపోయేంత సివియర్గా అయితే లేదు. కానీ 2-3 రోజుల్లో కొంతమంది డిశ్చార్జ్ చేస్తాం, మిగిలినటువంటి వాళ్ళని కూడా త్వరలో డిశ్చార్జ్ చేస్తాం. ఈ కాంప్లికేషన్, ఈ డిజార్డర్ కొన్ని రోజులు వాళ్ళు వెంటాడుతుంది తప్ప ఆ ప్రాణాలు పోయైతే ప్రమాదం లేదు. ప్రస్తుతం వాళ్ళందరికీ మెరుగైన ట్రీట్మెంట్ అందుతుందని డాక్టర్ అవినాష్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ.